పుష్కరాల సమయంలో గోదావరి పవిత్రతను కాపాడేలా కాలుష్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి పుష్కరాల కాలంలో గోదావరి నది కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఏంటి అంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటికే పుష్కరాల నిర్వహణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందన్న నిమ్మల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా కాలువల్లో వ్యర్థాలు తొలగించాలని కోరగా తగిన చట్టాలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. తర్వాత గోదావరి అత్యంత పవిత్రమైంది. వచ్చే సంవత్సరం ఇక్కడ పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. గోదావరి నదిలో గాని గోదావరి కాలువల్లో గాని విపరీతమైన కాలుష్యం ఉంది. ఏపీ పేపర్ మిల్ కాలుష్యం ఎడమగట్టు, అదేవిధంగా ఆంధ్ర షుగర్స్ కాలుష్యం కుడిగట్టు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సెవరేజ్ అంతా ఇక్కడ కలుస్తా ఉండడంతో విపరీతమైన కాలుష్యం ఉండి కనీసం దానిలో అడుగు పెట్టలేని పరిస్థితికి వచ్చింది. ఎన్ఆర్సీపీ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద కేంద్ర ప్రభుత్వం 88 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ పనులు పూర్తి చేయమని ఫిబ్రవరి 2026కి పూర్తి అవ్వాల్సిన పనులు అలా ఈ రోజు వరకు కూడా పూర్తిగా లేదు. గోదావరి పంట కాలువలు కూడా ఒక డస్ట్బిన్ మాదిరిగా తయారైంది. నేను ఒకసారి పర్యవేక్షిస్తే దానిలో నుంచి కార్డ్స్ పరుపులు కూడా బయటకు తీసిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. రివర్ రిజర్వేషన్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు 5 సభ్యులతో. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో కూడా ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ నుంచి దీన్ని తొలగించారు. కానీ ఇక్కడ పొల్యూషన్ అదే విధంగా ఉంది. నమామి గంగా తరహాలో గోదావరిని కూడా కాలుష్య రహితంగా చేయడం కోసం శాశ్వతంగా ప్రణాళిక సిద్ధం చేసి దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా గోదావరి పరిరక్షణ కోసం, కాలుష్య పరిరక్షణ కోసం, గోదావరి కాలువల పరిరక్షణ కోసం వారు కృషి చేయమని మీ ద్వారా వారి కోరుకుంటూ ఒక్క పుష్కరాల కోసమే కాకుండా శాశ్వతంగా పరిష్కారం కోసం చూడాలి. భక్తుల రద్దీ ఆ యొక్క నది యొక్క పవిత్రత మీద, పొల్యూషన్ మీద పడకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడానికి 125 స్నానఘట్టాలు ఎక్కువ మన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా క్లియర్ గా మనం దాన్ని నియంత్రించి నిషేధం కూడా విధించడం జరిగింది అధ్యక్ష. పువ్వులు కానీ ఎటువంటి అయితే మనం నదుల్లో వేస్తామో పవిత్రంగా దాన్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించేటువంటి విధంగా తీసివే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు కానీ మురుగునీరు కానీ చెత్త సేకరణ ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నదులకి ఇన్వాల్వ్ కాకుండా అవి కూడా ఏర్పాట్లు చేయాలని, కిలేరు నుంచి పోలవరం నుంచి కూడా కొంత వాటర్ని ముందుగానే సమ్మర్లో రిజర్వ్ చేసుకుని ఈ వాటర్ను కూడా ఎక్కువ మనం ఫ్లో చేస్తే సాధ్యమైనంత వరకు కొంత పొల్యూషన్ కూడా కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలో తీసుకుని మరి యొక్క పుష్కరాలని పవిత్రంగాను పరిశుభ్రంగాను పనిచేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు సిల్ట్ తీయలేదు అధ్యక్ష. కాళ్ళు లోన్లు పెట్టలేని పరిస్థితి. భక్తులు కార్తీక మాసం అంటే శివాలయాలకు వెళ్ళి స్నానం చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇమీడియట్ గా సిల్ట్ తీయించాలి. ఈ వ్యర్థాలని కంట్రోల్ చేయడానికి ఏదో చట్టం చేయాలి అధ్యక్ష. పర్యావరణ శాఖ నుంచి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తున్నాను అధ్యక్ష. చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని సభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. గోదావరి ఉన్నప్పటికీ కూడా త్రాగడానికి లేనిటువంటి పరిస్థితులు అధ్యక్ష. కలేబరాలు కూడా కాలువల్లో ఉంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తుంటే పౌల్ట్రీస్ ఉంటే చచ్చిపోయినటువంటి కోళ్లను కూడా బస్తాల కింద కట్టి కాలువలో వేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. డ్రైన్స్ ఇవన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా దీని మీద చట్టాలను కొంచెం కఠినం చేసి మేము కూడా ఆలోచన చేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. చిన్న చిన్న శిక్షలు, పెనాల్టీలు కూడా ఆలోచించాలండి. ఓకే సార్.